శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం అదే రకంగా రైల్వే లక్ష్మీనారాయణ గారు అవన్నీ మాట్లాడదాం, ప్లీజ్ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. నేను ఒకటి అడుగుతాను శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ కోసం పోరాటం చేశారు, చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిన కేసీఆర్ మరి ఈ రోజు ఇంత అన్యాయం జరిగినప్పుడు కనీసం అసెంబ్లీలో వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఈరోజు వీళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు, ఆ రోజు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కేసుల భయానికి మోడీని ప్రశ్నించలేదు, సో ఈ రోజు ప్రతిపక్షంలో ఇప్పుడు కూడా ప్రశ్నించడానికి ఎందుకు రావట్లేదు అంటున్నారు. ఈరోజు నేను సీఎం అదే అంటున్నారు కదా, నిజంగా అసెంబ్లీలో చర్చించవచ్చు కదా నిజంగా మనకు అన్యాయం జరిగిందంటే. మొదటగా మీకు పైనల్లో ఉన్న వాళ్ళకు నమస్కారాలు. అంటే ఎడ లక్ష్మణరావు అన్న ఫస్ట్ అంటే బీజేపీ ప్రభుత్వం అన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతుండంటే వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండే. అన్న పార్టీ కంటే మీరు తెలంగాణ బిడ్డగా ఫస్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే పార్టీని డిఫెండ్ చేసుకోవాల్సిందే మీరైనా చేస్తారు, నేనైనా చేస్తా. కానీ పార్టీ కంటే ముందు ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డగా మనం తెలంగాణకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది మనం ప్రశ్నించుకొని కేంద్ర ప్రభుత్వం మీద తెచ్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒకటి అన్న, మీకు ఇప్పటి వరకు మీ చరిత్రలో 8 ఎంపీలు వచ్చిన చరిత్ర ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. మాకు కేంద్ర ప్రభుత్వంలో మా వాటా కూడా ఉంటే, బీజేపీ వాటా ఉంటే, రేపు బీజేపీ పార్టీ వస్తే మాకు నిధులు వస్తాయని, అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్లో ప్రభుత్వం ఉంటే అక్కడి నుంచి వస్తాయని ఇద్దరికి చెరి 8 ఇచ్చిండ్రు. ఎట్లా కొలిచినట్టు ఇచ్చిండ్రు, మన సూర్యుడితో ఎట్లా కొలుచుకుంటామో అట్లా కొలిచినట్టు మీకు ఇద్దరికి 8 ఇచ్చిండ్రు. కాబట్టి 8 ఇచ్చిన తర్వాత ఈరోజు భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు ఇవ్వద్దని ఎవరు అంటలేరన్నా. కానీ మనం ఇచ్చిన పార్టీగా ఇక్కడ నుంచి మీరు తేవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కేంద్రంతో కొట్లాడిన బాధ్యత ఉంది. 2 కేంద్ర మంత్రులు ఉండి ఈరోజు మనకి ఏం తీసుకొచ్చిందన్న, మీరు కొత్తగా ఏమి ఇవ్వకండి. విభజన హామీలో పెట్టినాయి, విభజన హామీ ఏదైతుందో, విభజన చట్టం ఏదైతుందో బిల్లు హౌస్లో ఫామ్ అయింది కదన్న. అప్పుడు బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉంది కదా, మీరు కూడా మద్దతు ఇచ్చినా చెప్పుకుంటుండ్రు కదా. మరి చెప్పుకుంటున్నది ఏదైతే విభజన హామీలు ఉన్నాయో 35 పైచీలకు హామీలు ఉన్నాయి, ఇంకా హామీలను నెరవేర్చడానికి ఏమి ఇబ్బంది అన్న? కొత్త కోరికలు కోరతలేం కదా మనం. గేదె రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు కావచ్చు, ఇంకా మన పిల్లలు చదువుకుని నవోదయ స్కూల్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్న 10 ఏళ్ళు అయింది. అది కొట్లాడాలంటున్నాం మేము కొట్లాడతాము, మీరు కూడా రావాలి అంతే. ఎందుకంటే మీరు బీజేపీ పార్టీని డిఫెండ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మీరు రేపు అధికారంలోకి వస్తాం అంటారు. ఎట్లా అధికారంలోకి వస్తారన్న? మీరు ఏమి ఇవ్వకుంటే ఎట్లా? మీరు కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు రాష్ట్రంలో అధికారం రావాలనుకుంటున్నారు కదా, మీ కోరిక ఉంది కదా, ఆశ ఉంది కదా. మరి ఆశకు అనుగుణంగా మీరు బడ్జెట్కి ఎలకేషన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిలో అడుగులో ఉండాలి కదా. మీరు అది ఎక్కడ ఉండలేరు కనిపిస్తుంది కదా అన్న, లెక్కలు తెలుస్తున్నాయి కదనే. ఏమి చిందే ఒక్క నవోదయ స్కూల్స్ కూడా ఇంతవరకు ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు పార్టీని డిఫెండ్ చేసుకోవడం కాదు, ముందు మనకు రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడాలి. మీరు తెలంగాణ బిడ్డగా బీజేపీ ప్రతినిధిగా మీరు మాట్లాడి తీసుకొస్తే, ఎందుకంటే మీకు 1982లో 2 ఎంపీలు ఇస్తే ఒక ఎంపీ ఇక్కడ నుంచి, ఇంకో ఎంపీ యూపీ నుంచి. కానీ ఈరోజు 8 ఎంపీలు ఇచ్చిరన్న. మీకు 8 ఎంపీలు ఇచ్చినాక కూడా మీరు ఏం తీసుకురాకపోతే ఎట్లా? తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? మీ మీద నమ్మకంతోనే కదా మీకు ఓట్లేసింది. మీకు చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న అడిగినో 100% నిన్న హౌస్ స్టాండ్ మీద నడిచింది. దీక్ష చేసి అన్న ఒక నిమిషం ఆగలే లక్ష్మణ్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నేనేమంటున్నా, మీరు తెలంగాణ బిడ్డగా బీజేపీ ప్రతినిధిగా కొట్లాడాలని అంటున్నా నేను. రెండో విషయం, మీరు ఏదైతే అడిగినో రాజేశ్వర్ గారు, మేము నిన్న కంప్లీట్గా లైన్ మేము ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి. ఏమని ఇచ్చినాం? మనం బడ్జెట్ కోసము, మన హక్కుల కోసము, మన రూపాయి తెచ్చుకోవడం కోసము దీక్ష చేద్దాంపా, ముఖ్యమంత్రి మంత్రులు చేయాలా, అఖిలపక్షం తీసుకెళ్ళాలని మేము వస్తామని చెప్పినాం. దాని మీద నడిచిన చర్చ అంతా ఇది లైన్. మేము కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి బాణం మేము ఎందుకు మేము పుట్టింది తెలంగాణ కోసమే, మా పోరాటం తెలంగాణ పట్ల ఉంది, మేము తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డాం. కాబట్టి ఒక్క సీట్ ఇవ్వకుండా కూడా ఈరోజు ఆడ పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు మీరు అన్నారు బడ్జెట్ను అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు. నడవండి, బీజేపీ లీడ్ తీసుకోండి. బీజేపీ లీడ్ తీసుకుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేంద్రం కాదు. ఇప్పుడు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, నిన్న మాట్లాడారు ఎక్కడ అన్యాయం జరిగింది రాష్ట్రానికి ఏ రకంగా నిధులు కేటాయించామో చూడండి అని చెప్పి చెప్తున్నారు కదా. ఈ 10 ఏళ్లలో మనం ఏం చేసాం ఏంది తెలంగాణ రాష్ట్రానికి అనేది చెప్తూ ఉన్నారు వాళ్ళు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. పక్కన ఆంధ్ర రాష్ట్ర సోదరులకు ఇచ్చిండ్రు,
మనం ఇవ్వద్దు అంటలేము. కానీ మనం విభజన హామీలు ఉన్నాయి కదన్న, ఏవైతే చట్టం అయి ఉన్నాయి కదా, అవి చట్టంలో హౌస్లో ఇదే పార్లమెంట్ హౌస్లో చట్టం చేసి ఉంది కదా, ఆ చట్టం చేసిన విభజన హామీలకు బడ్జెట్ కేటాయించమంటున్నాము. ఇంకా మనం ఏం మొన్న మీరు అధికారంలో 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు రూపాయి కేటాయించారు అంటున్నా. ఈ విభజన హామీలకు ₹1 కేటాయించిన లక్ష్మీనారాయణ చెప్పమను. కోచ్ ఫ్యాక్టరీకి రూపాయి ఇచ్చినవా? బయ్యారకు ఉక్కు ₹1 ఇచ్చినవా? నవోదయ స్కూల్, కేంద్ర విద్యాలయ స్కూల్స్కి ₹1 ఇచ్చినవా? చెప్పు. నువ్వు ఈ 10 ఏళ్ళు ఇవ్వకపోతేవి, 10 ఏళ్ళు నువ్వే ఉంటివి, మళ్ళా నువ్వే వస్తేవి, మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరు మాట్లాడేది?